హాయ్ అండి అందరికీ. అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజైతే మళ్ళీ మా ఫ్యామిలీ అందరం అయితే కనుక చర్చికి అయితే వెళ్తున్నామండి. గౌరీపట్నం చర్చికి అయితే వెళ్తున్నాము. సంవత్సరం మేము కంపల్సరీగా వెళ్తాము. వేసవకాలం టైంలో పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కాబట్టి కంపల్సరీగా వెళ్తాము. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఈ రోజు అయితే మాకు కుదిరింది. ఈ రోజు అయితే మేము వెళ్తున్నాము. మరి ఇంకెందుకు లేటు, గౌరీపట్నం ప్రయాణం చూసేద్దాము. చూసేయండి. ఇంకా మేము ఆటోకి అయితే బయలుదేరాము. వెళ్తూ ఉన్నాము. దారిలో అయితే ఉన్నాము. ఎదురు మా వారు కూర్చుని ఇంకెదరైతే తీస్తూ ఉన్నారు వీడియో. అయితే ఎదురు కూర్చుని మా వారు తీశారు వీడియో. మా అన్నయ్య ఆటోతో వెళ్తున్నారు. చాలా దూరం 5 గంటల ప్రయాణం అయితే పట్టింది మాకైతే. అసలు వెళ్తూ ఇంకా వెళ్తున్నాం, ఇంకా రావట్లేదు అని ఇది నవ్వుకుంటూ ఉన్నాము. చాలా దూరం అండి గౌరీపట్నం. మా ఊరు నుంచి గుడివాడ నుంచి చాలా దూరం అసలు. అయితే ఆటో అయితే వెళ్ళట్లేదండి, ఎందుకన్నా స్లోగా వెళ్తుంది ఆటో. ఇంకా పక్కన ఆపి అయితే మా వారు మా అన్నయ్య అయితే ఆపి చూస్తున్నారు. ఆటో ఏమైంది ఏంటి ట్రబుల్ అని అయితే చూస్తున్నారు. హైవే పక్కనైతే ఆగేవండి. ఆటో ఏంటో కొంచెం చిన్న ట్రబుల్ వచ్చింది, దానివల్ల హైవే పక్కన అయితే ఆగేం. చూసారు హైవే పక్కన ఇది పామాయిల్ చెట్లు తోట అంటారంటండి. పామాయిల్ చెట్లు, కాయలు కూడా ఉన్నాయి చూడండి. దాన్ని అవి నల్లగా కాయలు అవి. హైవే పక్కనండి. హైవే ఇది ఏ ఊరు అంటారో మరి నాకు క్లారిటీ తెలీదు. అయితే ఇక్కడ పక్కన అయితే ఆగి ఇంకా టిఫిన్ అయితే చేద్దామని అయితే ఆగాము. ఇదిగోండి ఆటో. మా ఆటో వేసరాలేదండి ఈసారి. ఇది మా అన్నయ్య వాళ్ళ ఆటో. ఇది మా అన్నయ్య వాళ్ళ ఆటో. మా ఆటో అయితే వేసరాలేదు ఈసారి మా అన్నయ్య ఆటో అయితే వేసుకుని వెళ్తున్నాము గౌరీపట్నం. అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నా నేను. మా వారు ఓయ్ హాయ్ హాయ్ మై ఫ్రెండ్, మై సిస్టర్, పింక్ కలర్ డ్రెస్ మా సిస్టర్, మా వదిన, మా పెద్ద అబ్బాయి టిఫిన్. దేవి హాయ్ హాయ్. అరే బుజ్జి హాయ్ రా. చూపించలేదులే. ఏదో పాట మర్చిపోయినా అమ్మ నాన్న లేదు అంజలికి పోయివే. ఇంకా గౌరీపట్నం అయితే వచ్చేసామండి. ఇంకా వెళ్తున్నాము. పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళాలి, మెట్లకి వెళ్దామని ఇంకా వెళ్తున్నాము నిదానంగా నడుచుకుంటా. ఆ ఎండకైతే అసలు మేము నడవలేకపోతున్నాము. అందులో వెయిట్ గలవలం కదండి, అసలు నడవలేకపోతున్నాము. ఎండకి ఆవేశం వచ్చేస్తుంది. ఊరికి వాటర్ తాగుతున్నా సరే ఆ వాటర్ అంతా ఏంటంటే షవర్ కింద కారిపోతుంది. వాటర్ కూడా అసలు నడవలేకపోతున్నాం. ఎండకి చాలా ఇదిగా ఉంది ఎండకైతే. అయినా సరే మేము ఎక్కేసామండి. నిదానంగా ఎక్కుతున్నాము ఇంకా అందరము. మా చెల్లెలు అమ్మాయి ఇంకా నిదానంగా ఎక్కుతున్నాము మెట్లు అయితే. 2 సంవత్సరాలు అయితే అవుతుందండి మేము అక్కడికి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాము మేము. పిల్లలకి సెలవులు ఇచ్చారు, ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నామని. మా అన్నయ్య కూడా వెళ్దామని అడిగారు. సరే మేము కూడా వెళ్ళాము. బ్యాక్ అయితే మా వాళ్ళు వస్తున్నారు. ఇంకా మా ఆయన, మా వైఫ్ చున్ని మాట, మా ఫ్రెండ్, అలాగే మా అన్నయ్య, మా వదిన, మా చెల్లి వాళ్ళు ఇంకా వెనకాల ఉన్నారు. ఇంక నేనే ఫస్ట్ ఎక్కే, నేను మా పెద్ద అబ్బాయి మేమే ఫస్ట్ ఎక్కుతున్నాము. వీళ్ళందరూ వెనకైతే ఉన్నారు. ఇంక దాని నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటేది
పైకి అయితే వచ్చేద్దామండి. చాలా ఆయాసంగా ఉంది అండ్ చాలా నాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది వెళ్ళొచ్చి. ఆయాసంగా ఉంది నాకైతే. కూర్చొని 5 నిమిషాలు కూర్చుంటామా తగ్గలిగా. ఎటైతే పైకి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి అయితే పిల్లలంట లేరంటుంది. అందుకని చెప్పి తనైతే ముడికైతే కట్టుకుంటుంది. కంపల్సరీగా అక్కడ కట్టుకుని మనం ప్రార్థన చేసుకున్నామంటే దేవుడు కరుణిస్తాడు, తండ్రి కూడా కరుణిస్తాడు. ఇంకా చాలా మంది కట్టుకుంటారు. చూసారు చెట్టుకి ఎలా కట్టుకున్నారో ముడుపులు. ఇంకా మా అమ్మ కూడా ప్రార్థన చేస్తుంది. ఇంకా అక్కడ ముడుపు కట్టి ప్రార్థన చేసుకుని కోరికైతే కోరుకున్న మా ఫ్రెండ్ అయితే ఇంకా కవ్వొత్తులు కూడా అయితే వెలిగించేసాను. ప్లేస్ చూసారా లేదండి, చాలా బాగుంది ప్లేస్ కూడా. ఇంకా పైకైతే వచ్చాము, పైకైతే వెళ్తున్నాము. అది కూడా చూసేది. దీంట్లో పెట్టేస్తాం. కూలింగ్ పాటలు బయట వాళ్ళు కిందడు. ఇంకా లెంత్ ఎక్కువైపోయిందండి, చాలా తీసాము కదా, లెంత్ ఎక్కువైపోయింది. అందుకని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 కింద పెట్టాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.